వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడతలో భాగంగా నిధులు విడుదల చేసిన సీఎం. మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి. మనువాద రాజకీయాలను ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు. పోరాడి సాధించుకున్న మహిళా హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డ విమల. సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ టీడీపీ మహిళా అధ్యక్షురాలు. తల్లికి చెల్లికి న్యాయం చేయని వారు రాష్ట్రంలో మహిళలకు ఏం చేస్తారంటూ ప్రశ్నించిన వంగలపూడి అనిత. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడతలో భాగంగా జిల్లా నుంచి 84,678 మంది ఆర్థిక ప్రయోజనాన్ని పొందారు. వారిలో గ్రామీణ విశాఖకు చెందిన వారు 14,836 మంది ఉండగా జీవీఎంసీ పరిధిలోని వారు 69,842 మంది ఉన్నారు. ఒక్కొక్కరి ఖాతాలో 18,750 రూపాయల చొప్పున మొత్తం 158,77,12,500 రూపాయల నిధులు జమ చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. గురువారం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసినికాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా చేయూత నిధులను విడుదల చేసి మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అనంతరం మహిళలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. తదుపరి మీట నొక్కి ఆన్లైన్ ద్వారా నిధులను విడుదల చేశారు. ప్రతిష్టాత్మకమైనటువంటి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4 విడతల్లో 75,000 రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు చేయూతనిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఇప్పటికే 3 విడతలు పూర్తి చేసి ఆఖరి విడతగా 18,750 రూపాయలు మన అనకాపల్లి నియోజకవర్గ సాక్షిగా ఈ రాష్ట్రంలో దాదాపు 27 లక్షల మంది మహిళలకు అందిస్తున్నటువంటి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు విచ్చేశారు. ఒక్క వైఎస్ఆర్ చేయూత కార్యక్రమమే కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగనన్న అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తరువాత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ యొక్క చెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ప్రతినిధులందరూ కూడా పాలు పంచుకుంటూ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ 14 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అక్క చెల్లెమ్మలకు జరిగిన మంచి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఎలా బాగుపడ్డాయి, అక్క చెల్లెమ్మలు ఏ రకంగా బాగుపడ్డారు అన్న కథలు ప్రతి సచివాలయంలోనూ, ప్రతి మండలంలోనూ ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా, ప్రతి ఒక్కరికి ఇంకా స్ఫూర్తిదాయకమయ్యే విధంగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ మైకు పట్టుకొని మాట్లాడవలసిందిగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. అవినీతిలో ఆరుతేరిపోయిన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
చట్టసభలపై ప్రశ్నించే హక్కు లేదని విశాఖ నవనిర్మాణ సమితి అధ్యక్షులు తోటరాజు మండిపడ్డారు. ఈ మేరకు ద్వారకానగర్ గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 4.5 ఏళ్లుగా కనీసం చట్టసభల జోలికి వెళ్లని ప్రజాప్రతినిధి గంటా శ్రీనివాసరావు అని విమర్శించారు. ఓటమి ఎరుగని నాయకుడని చెప్పుకోవడం కాదని, ఒకసారి పోటీ చేసిన చోట మళ్లీ ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆయన పాలనపై విశ్వాసం ఉండదని తెలిసి పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేయడానికి ఇష్టపడరంటూ గంటాపై ధ్వజమెత్తారు. మనకి చాలా బ్యాడ్ పేరు తీసుకొచ్చినాయి. కానీ మీరు గమనించినట్టయితే ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ, పీస్ఫుల్ సిటీ. మరి ఇలాంటి చోట ఇన్ని అవకాశాలు ఉండి ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు మరి పాలకులు ఎందుకు దీని మీద శ్రద్ధ వహించట్లేదు? ఇవాళ ప్రభుత్వాలను మనం అనే లాభం లేదు. ఇక్కడి నుంచి నెగ్గి వెళ్ళిన పాలకులు ఏ రోజు అయితే దీని మీద దృష్టి సాధించి చట్టసభల్లో దీంట్లో మాట్లాడతారో వారికి అప్పుడు ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. ఇవాళ ఒకళ్ళిద్దరు నాయకులు బహుశా చేయొచ్చు, ఉన్నారు, అందరూ చెడ్డోళ్ళని నేను అనట్లా. కానీ మరి ముఖ్యంగా మనం గమనించుంటే అసలు చట్టసభలకే వెళ్ళలేనోడికి చట్టసభల గురించి ఆరాటం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఒక గంటా శ్రీనివాసరావు లాంటి ఒక అవినీతిపరుడు, ఒక గంటా శ్రీనివాసరావు లాంటి ఒక మ్యానిపులేటరు, లాబీ మాస్టరు, ఇలాంటి వాళ్ళు తీసుకొస్తే నిరంతరం మనం చూస్తున్నట్టే నిరంతరం పెట్టుబడిదారు వ్యవస్థను తయారు చేస్తున్నారు. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, అయ్యా బాబు నాకు ఎప్పుడూ అలవాటు లేదు ఒక నియోజకవర్గం కాకపోతే ఒక నియోజకవర్గంకి వెళ్తామని. కానీ మరి వాళ్ళ భీమిలీ కొద్ది గురించి ఎందుకు అంత ఆరాట పడుతున్నాడు? అక్కడున్న ల్యాండ్ మాఫియా వాళ్ళు ఆయనకి ఎలక్షన్లో పెట్టుబడి పెడతా అన్నారు కాబట్టి. ఇవాళ నేను టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీ అధినాయకుడు వచ్చినా సరే ఆయన కలుస్తానికి సమయం ఉండేది కాదు. పూర్తిగా ఆయన అవమానపరిచి అధికార పార్టీలో దూరటానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు ఆయన. ఈ అనేకమైన ప్రయత్నాలు చేశాడు. మరి నారా లోకేష్ గారిని అయితే అసలు కలుస్తానికి ఆయన ఇష్టపడలా. 6 నెలలు ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ మారిపోయాడు మనిషి. అది టీడీపీ పార్టీ వాళ్ళ లుక్అవుట్, నాది ప్రాబ్లం కాదు. అది వాళ్ళు చూసుకోవాలి. మళ్ళీ ఎంత అవమానపరిచాడు ఏంటి, ఆయనకి టికెట్ ఇవ్వాలో వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను వాళ్ళకి, టీడీపీ వాళ్ళ వైఖరి ఈ క్యాపిటల్ సిటీ మీద ఏంటి అంటే, మీరు అమరావతి రాజధాని అంటున్నారు, అది నిజమేనా? కాకుండా 3 రాజధానులకి మీ వైఖరి మారిందా? మీ వైఖరి అమరావతి రాజధాని 3 క్యాపిటల్స్కి మీ వైఖరి మారిందా? మరి గంటా శ్రీనివాసరావు గారు బహిరంగంగానే చెప్పారు, ఇవాళ 3 రాజధానులు నాకు ముద్దు, అమరావతి వద్దు అని. మరి అలాంటి వారికి టికెట్ ఇస్తే అమరావతి నుంచి మీ వైఖరి మారి 3 రాజధానులకు కానీ మీరు వచ్చారా? ఇది వెంటనే వాళ్ళు చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి టీడీపీ పార్టీది. వాళ్ళు చెప్పుకోవాలి. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళని వీళ్ళని అందరినీ విమర్శించేస్తున్నారు ఒకేసారి. ఈ 6 నెలల ముందు పడుకుని లేచి అన్ని పాత వార్తలు చదువుకుంటూ. నేను అడుగుతున్నాను గంటా శ్రీనివాసరావు గారికి, అసలు నువ్వు మాట్లాడటానికి నైతిక హక్కు ఉందాయా? అసలు నువ్వు మాట్లాడతానికి నైతిక హక్కు ఉందా? 4.5 సంవత్సరాలు ఎక్కడున్నావో తెలియదు, వాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నావు, నీకు నైతిక హక్కు ఉందా? చాలా హాస్యాస్పదంగా ఉంది నువ్వు మాట్లాడుతుంటే. ఈరోజు ఒక విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఆయన ప్రతిసారి నేను నాకు ఓటం లేదు, నువ్వు మోసం చేసేవాడికి ఎప్పుడూ ఓటం ఉండదా బాబు? నిజాయితీగా బతుకుతేనే ఏదో. మతోన్మాదాన్ని అరికడుతూ లౌకికవాదంతో దేశంలో శాంతిని నెలకొల్పే విధంగా పరిపాలన సాగాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు పిలుపునిస్తున్నామని మహిళా చేతన అధ్యక్షురాలు
కె పద్మ తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సందేశాత్మక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా ఈ ఎన్నికల్లో మత రాజకీయాలను ఓడించాలనే డిమాండ్తో తమ మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మతోన్మాద శక్తిని రెచ్చగొడుతూ బీజేపీ మళ్లీ తెర మీదకి తీసుకొస్తున్న ప్రతిపాదనలను తిరస్కరించాలని పిలుపునిచ్చామన్నారు. ఈ నేపథ్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ప్రముఖ న్యాయవాది జహీరా ఖాన్, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల వెంటనే భారతదేశంలో అతి ప్రాముఖ్యంగా జరిగింది ఏంటంటే రైతుల ఉద్యమం. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయక విధానాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఇంచుమించుగా 2.5 సంవత్సరాల రోడ్ల మీద ఉండి వాళ్ళ డిమాండ్స్ని సాధించుకున్నారు. కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆ సాధించుకున్న డిమాండ్స్ని మళ్ళీ వాళ్ళు అమలు చేయించుకోవడం కోసం మళ్ళీ ఇవాళ రోడ్ల మీద ఉన్నారు. దెబ్బలు తింటున్నారు, ముళ్ళ కంచెల్ని ధరిస్తున్నారు, నేల మీద మేకులు పరిచి రైతుల్ని ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. ఎవరైతే పోరాడుతున్నారో ఆ రైతుల్లో మహిళా రైతులు చాలా ఎక్కువగా పాల్గొంటున్నారు. పోరాడుతున్నటువంటి మహిళా రైతులకి, రైతన్నలకి మద్దతుగా మేము ఈసారి అంతర్జాతీయ మహిళా దినం మార్చి 8న జరపాలని పిలుపునిచ్చాము. అలాగే రాబోతున్నటువంటి ఎన్నికలలో మత రాజకీయాలకి వ్యతిరేకంగా ప్రజల్ని ఓటు చేయమని. ఎందుకంటే ఎప్పుడు మత ఘర్షణలు జరిగినా, మత రాజకీయాలు చోటు చేసుకున్నా ఎక్కువగా నష్టపోయేది ఆ ఘర్షణల్లోనో లేకపోతే ఆ రాజకీయాల వల్ల నలిగిపోయేది ఎక్కువగా స్త్రీలు, పిల్లలు నలిగిపోతారు. కాబట్టి ఘర్షణలు లేనటువంటి ప్రజాస్వామికయుతమైనటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ స్వేచ్ఛగా సమానంగా హాయిగా బతకడానికి కావాల్సిన సమాజం ఉండాలంటే పాలకులు కూడా సెక్యులరిస్టులు కావాలి, మానవతా దృక్పథంతో ఉండాలి, పౌరుల పట్ల గౌరవంతో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావాలి. అటువంటి ప్రభుత్వం సాధించుకోవాలి అనే దాన్ని మేము ఈ సందర్భంగా మహిళలకు పిలుపునిస్తూ మళ్ళీ ఎన్ఆర్సీలు తీసుకొస్తామని, ముస్లిం మత పక్కకు పెట్టేటటువంటి ఒక కొత్త ప్రతిపాదనలతో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళ మంత్రులు రకరకాల రాష్ట్రాల్లో వాళ్ళ ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. మేము పూర్తిగా తిరస్కరిస్తున్నాం, ఎన్ఆర్సీ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. అదేవిధంగా ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి స్త్రీలపై హింస లేని ఒక సమాజాన్ని మేము కోరుకుంటున్నాము. 5 ఏళ్ల కాలంలో బీసీలకు వైసీపీ నయా పైసా రుణ సౌకర్యం విడుదల చేయలేదని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఆరోపించారు. రామ్నగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు వైసీపీ ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలు చేసిందన్నారు. బీసీలతో టీడీపీకి ఉన్న అనుబంధం విడదీయలేనిదని, టీడీపీ హయాంలో బీసీ సబ్ ప్లాన్ 10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేశారని ఆయన గుర్తు చేశారు. మంగళగిరిలో జరిగిన జైహో బీసీ డిక్లరేషన్ సభలో మా అధినాయకులు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఒక ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ఒకటి ఆ రోజు ప్రజల ముందు తీసుకురావడం అనేది మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూసాం. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలతో మమేకమైంది. అది సంక్షేమం కావచ్చు, లేకపోతే బీసీ నాయకత్వం కావచ్చు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే బీసీ నాయకత్వం ఎదిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ నాయకత్వాన్ని ఒక పెంచిన నాయకుడు మహనీయుడు ఆయనైతే, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు బీసీ నాయకత్వాన్ని మరింత ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్లి ఒక మహోన్నతమైన పొజిషన్ అయిన రాష్ట్రంలో బీసీ నాయకులకి కల్పించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక అనేక కార్యక్రమాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే కూడు గుడ్డ నీడ అని ఒక స్లోగన్తో ఆయన అప్పుడు సంక్షేమం మొదలుపెట్టారు. ఆ సంక్షేమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు.
లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ, మహిళా హక్కుల రక్షణ, మనువాద రాజకీయాలను ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన మానవహారాన్ని చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న మహిళా హక్కులను నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ వ్యవస్థలు హరిస్తున్నాయని విమర్శించారు. 77 స్వతంత్ర భారతావనిలో నేటికి మహిళలు హింసకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు మహిళలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుండడం దురదృష్టకరమన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నా ఆచరణలోకి మాత్రం రావడం లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తామని చెప్పిన వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఆ మాటనే మరిచారని విమల విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, మనువాద దారుల్ని ప్రతిఘటిద్దాం, మహిళా హక్కులను పరిరక్షించుకుందాం అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య వాడవాడలా ఈరోజు కార్యక్రమాలు చేపడతా ఉంది. 1910 డెన్మార్క్ రాజధాని కోపెన్హెగన్లో కుట్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది మహిళలు 8 గంటలు పనిదినం కోసం, వేతనాల పెంపు కోసం, ఉద్యోగ భద్రత కోసం, ఓటు హక్కు కోసం క్లారా జెట్కిన్ నాయకత్వంలో కొన్ని ఏళ్ల తరబడి ఒక దీర్ఘకాలిక పోరాటం చేసి సాధించుకున్నటువంటి మహిళా హక్కులు పోరాట దినంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంలో కొన్ని రాజకీయ పక్షాలు అసలు మహిళల శ్రమ అంటే ఏమో తెలియకంటే ఒక ఈవెంట్గా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఏదైతే పోరాడి సాధించుకున్న మహిళా హక్కులన్నీ కూడా నేడు ఉల్లంఘించబడుతున్నాయి. మహిళలకు ఎక్కడ కూడా భద్రత లేదు. రక్షణ కోసం పోరాడి చేసుకునే చట్టాలన్నీ కూడా ఈరోజు సక్రమంగా అమలు పరచడం లేకపోవడం వల్ల హింసకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నటువంటి నేపథ్యం. దానికి ఉదాహరణే ఒక అత్రాస ఘటన కానివ్వండి, ఉన్నావా ఘటన కానివ్వండి, లేకపోతే బిల్కిస్ బాను కానివ్వండి, మొన్న మొత్తం సభ్య సమాజం దేశవ్యాప్తంగా అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తల్లడిల్లేటువంటి మణిపూరి ఘటన, ఇద్దరు మహిళలు నగ్నంగా ఊరేగిస్తున్నప్పుడు ఎటువంటి చలనం లేకున్నటువంటి ప్రధానమంత్రి రోజు మహిళపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ దాడులు కానీ ఎక్కడ కూడా మాట్లాడి స్పందించడానికి ఈ వైఖరిని మనవీధ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య వ్యతిరేకిస్తున్నా. మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఏవైతే మేము పోరాడి సాధించుకున్నామో ఆ చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలుపరచండి. ఇలా మన రాష్ట్రానికి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రచారం చేశారు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీ మద్యపాన్ని నిషేధిస్తామని చెప్పి. తీరా గద్దెనెక్కిన తర్వాత ఆయన మద్యపాన్ని నిషేధించకపోగా మరిన్ని సొంతంగా షాపులు పెట్టుకొని సొంత బ్రాండ్లు పెట్టుకొని కల్తీ మద్యాన్ని విక్రిస్తూ అనేక మంది రోడ్డున పడ్డానికి కారకులయ్యారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తారో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పేసి చేర్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్ చేస్తాం. మరొకవైపు పోరాడి సాధించినటువంటి ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలలో ముస్లింలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నాయని జనతా బజార్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వన్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలో యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యూనియన్ నేత ముస్లిం మత పెద్ద అబ్దుల్ రహీం మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నారని, కాబట్టి రానున్న ఎన్నికలలో దక్షిణ నియోజకవర్గాన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకు మాత్రమే ముస్లింలు మద్దతు ఇస్తారని తెలిపారు. ముస్లింల సమస్యలు వినిపించుకోవడానికి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరారు. మీడియా సమావేశంలో ముస్లిం నేతలు, పెద్దలు పాల్గొన్నారు. అప్పుడెప్పుడో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 70 సంవత్సరాలు పూర్తయిందండి. అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు 1972లో డాక్టర్ దీన్ గారనే
ఒక పెద్ద ఆయనకి సీట్ ఇచ్చారు, అప్పుడు మేము గెలుచుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాల వరకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక 30 సంవత్సరాల క్రితం అంటే 1994లో మళ్ళీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. మేము చాలా మెజారిటీలో ఆయనకి గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఆయన కూడా చాలా మంచి పనులు చేశారు. ఇక్కడ మేము ఒక ముస్లింలుగా మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రధాన పార్టీలకి ఎవరైనా సరే ఇక్కడ మేము ఎవరికి విరోధులము కాదు, ఎవరికి అనుకూలం కాదు. అందరూ తమ తమ కమ్యూనిటీల తరపు నుంచి అభ్యర్థులను చేస్తున్నారు. ఒక భారత పౌరునిగా, ఒక భారత ముఖ్య సమాజానికి చెందిన వ్యక్తిగా మేము ముస్లింలు ప్రతి ప్రధాన పార్టీకి కూడా అభ్యర్థిస్తున్నది ఏమిటంటే, మా వాయిస్ ఎప్పటి నుంచో ఉండి అసెంబ్లీలో చట్టసభల్లో మీకు అలా తగ్గిపోతూ వస్తుందండి. ఇది చాలా దారుణమైన విషయం అండి, చాలా దారుణమైన విషయం. కొన్ని విషయాలు మా కమ్యూనిటీలో ఉంటాయి, అవి మేము ఇతర వర్గానికి చెందిన వాళ్ళకి మేము చెప్పుకోలేమండి. అది మా కమ్యూనిటీ వ్యక్తి అయితే దానికి మేము ఒక ప్రత్యేకంగా చెప్పుకోగలం, ఆ బాధ మేము చెప్పుకోగలం, ఆ బాధ మా వర్గానికి చెందిన వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు. ఉదాహరణకి ఏమైతే ఒక మసీదు సమస్యల గురించి కానివ్వండి, లేదంటే కబ్రస్థాన్ సమస్యలు కానీ, ఇలాంటివి చాలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మేము చెప్పుకోవాలనుకుంటే మా కమ్యూనిటీకి ఒక ముస్లిం అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పార్టీలన్నీ కలిసి ఎవరైనా సరే, మేము ఫలానా పార్టీ అని మేము మా నోటితో చెప్పట్లేదు, ఒక ముస్లిం అభ్యర్థికి కంపల్సరీగా మీరు ఈ సీటు కేటాయిస్తే తప్పకుండా మేము గెలిపించుకొని తీరుతామండి. అయ్యా, ఇంతకు ముందు వరకు మీరు ఎంతమంది అయితే, ఎన్ని పార్టీలకైతే మీరు సీట్లు ఇచ్చారో అన్నిట్లో కూడా మా ఓట్లు పాలు పంచుకునే వాళ్ళు గెలిచారు. మన ప్రత్యేకంగా మన విశాఖపట్నంలో, అందులోని మన సౌత్ నియోజకవర్గంలో ప్రేమానురాగాలు చాలా ఎక్కువ అండి. ఇక్కడ ముస్లిము, హిందూ, క్రిస్టియన్ అనే భేదాలు లేకుండా ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉంటామండి. నిన్న మీరు ఎలాగైతే వేరే వర్గానికి చెందిన వాళ్ళకి మీరు ముస్లిం అభ్యర్థి సీటుగా ఇచ్చారో, మేము గెలిపించుకున్నావో, ఈరోజు కూడా మా హక్కుగా భావించి ఒక ముస్లిం అభ్యర్థికి మీరు సీట్ ఇవ్వాలని, సీట్ ఇస్తే మేము తప్పకుండా ప్రయత్నించి మేము వేరే సోదరులతో, హిందూ, క్రిస్టియన్, వేరే మతాల సోదరులందరితో కలిసికట్టుగా పనిచేసి మా ముస్లిం అభ్యర్థిని మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నామండి. శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు సాగర తీరంలోని హావామహల్లో ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నట్లు బ్రహ్మకుమారి శివలీల తెలిపారు. శివరాత్రి పుణ్యదినాన ఆత్మజ్యోతిని వెలిగించుకుని ఆత్మ జాగృతి ద్వారా వ్యసనాల నుండి, విషయ వికారాల నుండి, కలి కల్మషాల నుండి విముక్తులవ్వాలని, సంపూర్ణ సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, శివ సందేశాన్ని, సత్యమైన శివరాత్రి రహస్యాలను తమ ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేసి భగవంతుడి పట్ల శ్రద్ధ భక్తులను పెంపొందింపజేసి భక్తితత్వం విరియాలనే సందేశాన్ని అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగరవాసులు పాల్గొని లింగోద్భవ సమయాన భక్తి పార్వస్యంలో తేలియాడాలని కోరారు. మొదలుపెట్టింది మహాశివరాత్రి అంటే పరమశివుడైనటువంటి ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు భూమి మీద అవతరించిన దానికి స్మృతి చిహ్నంగానే ఈ యొక్క మహాశివరాత్రి. శివరాత్రి రోజు అందరూ ఉపవాస జాగరణాలు చేస్తూ ఉంటారు. అయితే మేము ఈరోజు విశేషంగా ఆ ఉపవాస జాగరణల రహస్యం కూడా తెలియజేయదలుచుకున్నాము. ఆ శివ పరమాత్ముని యొక్క పరిచయాన్ని కూడా తెలియచేయాలనుకుంటున్నాము. అయితే మనందరం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఆరాధిస్తూ ఉంటాము. శివలింగంలో మనం చూసినట్లయితే 3 గీతలు ఉండి మధ్యలో ఒక జ్యోతి ఉంటుంది. ఆ 3 గీతలే బ్రహ్మ, విష్ణు, శంకర్. ఆ త్రిమూర్తులకి రచయిత అయినటువంటి ఆ భగవంతుడు, పరమాత్ముడు, ఆ పరంజ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడే శివుడు. శివ అంటే కళ్యాణకారి, మంగళకారి, మేలు చేసేటువంటి వాడు. ఈ కలియుగం అనేటువంటి కాలరాత్రిలో, వికారపూరితమైనటువంటి ఈ కాలరాత్రిలో ఆ పరమశివుడైనటువంటి పరమాత్మ భూమిపై అవతరించి వికారాల ద్వారా ఉన్నటువంటి ఈ పత్త ప్రపంచాన్ని, ఈ భ్రష్టాచారి ప్రపంచాన్ని పావనంగా చేయడానికి పాపకటేశ్వరుడైనటువంటి, ముక్తిదాత అయినటువంటి, జ్ఞానసాగరుడైనటువంటి ఆ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ అవతరించిన స్మృతి దివసానికే ఈ శివరాత్రిగా మేము జరుపుకుంటున్నాము.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు చేసుకుంటున్న నేటికి మహిళలు తమ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఐద్వా నాయకురాలు పద్మ తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ర్యాలీని చేపట్టారు. ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ మహిళా రక్షణకు అమలు చేసే చట్టాలు నిర్వీర్యం అవుతున్నాయని, మహిళలపై అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. బిల్కిస్ బాను మణిపూర్ ఘటనలు మహిళా ఉనికిని నిరర్ధకం చేస్తున్న సంఘటనలకు నిదర్శనమన్నారు. మహిళా పోలీస్ స్టేషన్ల సంఖ్యను పెంచాలంటూ, లింగ వివక్షను విడనాడాలంటూ పిలుపునిచ్చారు. కనీసం ఆడపిల్లను కనలేని దుస్థితిలో నేటి సమాజం ఉందని విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలని కోరారు. మహిళా దినోత్సవ వేడుకల్లో మునగడం మాని మహిళా హక్కుల సాధన, మహిళా రక్షణ కోసం నాయకులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆమె కోరారు. ర్యాలీలో ఐద్వా సంఘ సభ్యులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు. జరుపుకుంటున్న మహిళా లోకానికి ఐద్వా విశాఖ జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 114 సంవత్సరాల కిందట దోపిడీ చేస్తున్న దేశాలు ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ మహిళలు కుట్టు పని చేస్తున్న మహిళలు రాత్రనక పగలనక వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులతో కనీసం తిండి తినలేని పరిస్థితుల్లో మాకు కనీస వేతనాలు కావాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఓటు హక్కు కావాలి, స్వేచ్ఛా స్వతంత్రాలు ఇవ్వాలి అని చెప్పేసని ఆ రోజు జర్మనీలో మహిళలు, వేలాది మంది మహిళలు ఆ రోజు సమ్మెకి దిగడం జరిగింది. ఆ రోజు ఆ దోపిడీదారులు ఆ సమ్మెని ఎలాగైనా అణిచివేయాలని చెప్పేసి యువతుల మీద ఆ రోజు కాల్పులు జరిపిన ఫలితంగా 146 మంది యువతలు చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా పోరాటం ఆగలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో దోపిడీదారులు దిగొచ్చి మహిళా సమస్యలు ఏవైతే ఉన్నాయో, శ్రామిక మహిళలు ఏవైతే సమస్యలు డిమాండ్ చేశారో, సమాన పనికి సమాన వేతనం, అలాగే స్వేచ్ఛా స్వతంత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం జరిగింది. అలాగే ఓటు హక్కు కూడా రావడం అనేది జరిగింది క్లారా జట్కిన్ నాయకత్వంలో. తరువాత ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని ఆమోదించి భారతదేశంలో కూడా మహిళా హక్కుల దినంగా మార్చి 8వ తేదీన ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది. దాని ఫలితంగానే భారతదేశంలో మహిళా ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసిన ఫలితంగా అనేక చట్టాలు సాధించుకోవడం జరిగింది. మహిళలపై జరుగుతున్న హింస, దాడులకు వ్యతిరేకంగా చట్టపరంగా మహిళలు సన్నద్ధం కావాలని సిటీ క్రైమ్ డీసీపీ పి వెంకటరత్నం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాక్మి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నవరత్నాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 కార్యక్రమాన్ని గురువారం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. నవరత్నాలు పేరిట వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను గుర్తించి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీపీ వెంకటరత్నం మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలకు హక్కులను సాధించి పెట్టిందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి సత్కరించిన యాక్మి స్వచ్ఛంద సంస్థ సభ్యులను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. యాక్మి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతాప్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఘంటసాల అవధాన శ్రేష్ఠ డాక్టర్ ఎస్ రెహమతుల్లా, కనారీస్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ పి రతన్ రాజు, దుబాయ్ యుఏఏ డైరెక్టర్ సిజుబా తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనందరికీ తెలుసు. చాలా సంవత్సరాలుగా ఈ సెలబ్రేషన్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా న్యూయార్క్ సిటీలో ఒక కార్మిక ఉద్యమంతో ఇది స్టార్ట్ అయింది 1908లో. తరువాత ఐక్యరాజ్య సమితి వాళ్ళు గుర్తించి మహిళలకి కొన్ని సదుపాయాలు కలిగించాలి, పని గంటల్లో కొంత లీజర్ టైం అనేటటువంటిది ఇవ్వాలి, కంటిన్యూస్గా పనిచేయడం వలన వాళ్ళలో ఫెటీగ్ అనేటటువంటిది పెరిగి జాబ్ మానేసేటటువంటి పరిస్థితులు చాలా ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ హాలిడే ఇవ్వాలని, అలాగే లీజర్ టైం అనేటటువంటిది ఇవ్వాలని, భోజన విశ్రాంతి సమయం ఇవ్వాలని, కొంచెం రెస్ట్ తీసుకునే పీరియడ్ ఇవ్వాలని, ఓటు హక్కు కలిగించాలని. అప్పుడు మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు, ఓన్లీ పురుషులకే ఓటు హక్కు ఉండేది. మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించాలి అనేటటువంటి
ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే విధంగా ఒక అగ్రిమెంట్ చేసి మరి ఆమోదించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటున్నాం. మరి ఇటువంటి మహిళల మీద ఇప్పటికీ కూడా చాలా అకృత్యాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటిని నివారించాలి. మహిళలపై ఆలోచన ధోరణిలో మార్పు రావాలి మగవాళ్ళకి. ఆ మార్పును కూడా మన మహిళలే తీసుకురావాలి. ఎందుకంటే మహిళ అనేటటువంటిది ఫస్ట్ టీచర్ ఆఫ్ ద చైల్డ్, ఫస్ట్ మోడల్ టు ద చైల్డ్. సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి. మనం వాళ్ళని ఈక్వాలిటీగా మన బిడ్డల్ని అటు ఆడ మగ డిఫరెన్స్ లేకుండా పెంచాలి. అందరికీ అన్ని రకాలైనటువంటి సదుపాయాల్ని కలిగించాలి. వాళ్ళు ఈక్వల్ అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ ఇంటి లెవెల్ నుంచే వాళ్ళకి ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ కానీ ఉంటే కంపల్సరిగా మగపిల్లవాడు ఆడపిల్లవాడు అనేటటువంటి డిఫరెన్స్ లేకుండా పెరుగుతారు. బడుగు బలహీన వర్గాలకు 45 ఏళ్లకే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్న సీఎం జగన్ మాట తప్పారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ మేరకు రామ్నగర్లోని విశాఖ టీడీపీ కార్యాలయంలో అనిత మీడియాతో మాట్లాడుతూ ఒక్కో పింఛన్ లబ్ధిదారుకు 5 ఏళ్లలో 1,80,000 ఇవ్వాల్సి ఉండగా 75,000 రూపాయలు ఇచ్చి గర్వంగా చెప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు. చేయూత ఆసరా పథకాల కోసం ప్రతి ఏడాది కుల ధృవీకరణ పత్రం అడుగుతున్నారని, ప్రతి ఏడాది కులం మారిపోతుందా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో కుల ధృవీకరణ పత్రానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతోందన్నారు. సంక్షేమం పేరుతో దోపిడీ చేసి ప్రతి మీటింగ్ కి లబ్ధిదారులను రావాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. చేయూత అని చెప్పి దోపిడీ చేస్తున్నారని, చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. మహిళా సంక్షేమం అనే పదం సీఎం నోటి నుంచి రావడం బూతులు విన్నట్లుందని ఎద్దేవా చేశారు. అక్క చెల్లెమ్మలు నీ చెల్లెళ్ళు ఏమంటున్నారో ఏం చేస్తున్నారో తర్వాత మాట్లాడుకుందాం. అసలు యాక్చువల్గా సబ్జెక్ట్ వైజ్ గా వస్తే చేయూత ఎలక్షన్స్ కి ముందు పాదయాత్రలో అతగాడిచ్చిన హామీ ఏందిరా అంటే 45 సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను. ఇది సాక్షాత్తు చెప్పింది ఇప్పుడున్న సైకో జగన్మోహన్ రెడ్డి. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి కాస్త సైకో జగన్మోహన్ రెడ్డి కింద మారిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో అతను గారు చెప్పింది ఏంటంటే 45 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి నేను 3,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తాను ప్రతి నెల అని చెప్పారు. అంటే సుమారుగా 3 నెలలకి 36,000, దగ్గర దగ్గర 1,40,000 రూపాయలు 5 సంవత్సరాలకి ఆ మహిళలకి ఇవ్వాల్సిన పరిస్థితి. సో తర్వాత ఏమన్నాడు, కాదు 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 నేను అంతవరకు నేను ఇవ్వలేను, నేను తూచినాను, అలా చెప్పలేదు, నేను చెప్పింది ఏంటంటే సంవత్సరానికి 18,500 ఇస్తాను 5 సంవత్సరాలును అన్నాడు. అంటే ఏదో సచ్చినోడికి వచ్చిందే కట్నం అని చెప్పి ఎలాగో ఇచ్చి చావడు, ఇచ్చినదో తీసుకుందామని చెప్పి మా అక్క చెల్లెములు రెడీ అయ్యారు చేయూత తీసుకుందామని. ఆ చేయూత తీసుకోవడం ఏమైంది, 18,500 రూపాయలు ఫస్ట్ 3 సంవత్సరాలు కేవలం 26 లక్షల మందికి వేశాడు. 26 లక్షల మందికి వేసి చేతులు దులుపుకున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే అది లేదు. ఈ సంవత్సరం మళ్ళా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఇంకో 4 రోజుల్లో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. చేయూత ఇవ్వకుండా గనక వీధుల్లోకి వెళ్ళి ఓటు అడిగితే చొప్పించి కొడతారని సంగతి తెలిసి ఈరోజు చేయూత వేద్దామని చెప్పి బయటకు వచ్చి 18,500 రూపాయలు చొప్పున ఈ రోజు సుమారుగా 26 లక్షల మందికి ఎంతమందికో వేసానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. తినడానికి తినే వస్తువుల్ని కూడా విపరీతంగా రేట్లు పెంచేసి అమ్మఒడి ఇస్తున్నాను కదా ఎవరి కోసం కొనుక్కోరు, చేయూత ఇస్తున్నాను కదా ఎవరి కోసం వాళ్ళు కొనుక్కోరు అని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి ఒక సామాన్య మహిళ తాలూకా మానసిక స్థితి మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు. ఈరోజు ఆ బిడ్డలకి కనీసం చేసుకోవడానికి వాళ్ళకి కావలసింది వండి పెట్టలేక ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టావు. ఆఖరికి నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించావు. నువ్వు మహిళా దినోత్సవం గురించి అదేవిధంగా మహిళా సాధికారత గురించి మాట్లాడుతావు. అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటుకాలతో తన్నిన రోజు కానీ, అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్క రోజు బయటకు వచ్చి స్పందించిన నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. మహిళల పేరు మీదే నేను ఇల్లు ఇస్తున్నాను, మహిళల పేరు మీదే సెంటు స్థలం ఇస్తున్నాను అన్నాడు. అరే సెంటు స్థలం మహిళల పేరు మీద ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఇల్లులు కట్టక వాళ్ళు అప్పుల పాలు చేసిందే కాకుండా ఓటీఎస్ పేర్లు చెప్పుకొని సుమారుగా 10,000 నుంచి 30,000 వరకు లూటీలు చేశారు మీ నాయకులు. ఈ రోజు నువ్వు కూడా బయటకు వచ్చి మహిళా సాధికారత గురించి మహిళా దినోత్సవం గురించి మాట్లాడేస్తావు.
ఒక్కసారి ఆలోచించు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానంకి వెళ్ళేటంత వరకు కూడా సంక్షేమం ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత నవరత్నాలని ఒక నకిలీ రత్నాల్ని, నకిలీ సాకుల్ని చూపించి అదివి కూడా సరిగా చెయ్యలేక చేతకాని దద్దమ్మలాగా బయటకు వస్తే ఎవడైనా అడుగుతాడేమోనని భయపడిపోయి పరదాలు వేసుకొని పోలీసుల మాటను కూర్చొని ఈరోజు నువ్వు చేస్తున్నావు. నేను నిన్న పైక్రోపేట నుంచి వచ్చేటప్పుడు చూసా, అటు ఇటు బారికేడ్లు వేస్తున్నాడు హైవేకి. ఏంద్రా ఈ బారికేడ్లు, ఏంటి గ్రీన్ క్లాత్ అనుకున్నా. బారికేడ్లు కాస్త ఎవడు అందులో నుంచి ఎవడు రాకుండానంట. ఆఖరికి మా నిర్వాసిత ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారేమోనని చెప్పి ఆఖరికి కొంతమందిని హౌస్ అరెస్టులు కూడా చేయించిన పరిస్థితి ఈరోజు. అంటే ఎంత భయపడిపోయే పులివెందల పిల్లి మైక్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకదాటిగా పాడిందే పాట అన్నట్టుగా పాడతాడు. అతనికి నిద్రపోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదట. అదొక వ్యసనం అంట. వాజి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడతలో భాగంగా నిధులు విడుదల చేసిన సీఎం. మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన జగన్మోహన్ రెడ్డి. మనువాద రాజకీయాలను ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలన్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు. పోరాడి సాధించుకున్న మహిళా హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డ విమల. సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ టీడీపీ మహిళా అధ్యక్షురాలు. తల్లికి చెల్లికి న్యాయం చేయని వారు రాష్ట్రంలో మహిళలకు ఏం చేస్తారంటూ ప్రశ్నించిన వంగలపూడి అనిత. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.